లోక్సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లులపై విపక్ష పార్టీల ఎంపీలు బగ్గుమన్నారు. విపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకే మోదీ సర్కార్ వివాదాస్పద బిల్లులను తీసుకొచ్చిందంటూ తీవ్ర ఆందోళనకు దిగారు. లోక్సభలో 3 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ అరెస్టయి కస్టడీలో ఏకదాటిగా 30 రోజులుగా ఉన్న సందర్భాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశిస్తూ గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ సవరణ బిల్లుతో పాటు రాజ్యాంగం 130వ సవరణ బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను అమిత్ షా సభ ముందు తీసుకువచ్చారు. ఆ వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగాయి. నేరం రుజువు కాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాకుతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన విపక్ష పాలిత ప్రభుత్వాలను పడగొడతారా అంటూ మోదీ ప్రభుత్వంపై ముప్పెట దాడి చేశాయి. విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రతో ఈ 3 బిల్లులను రూపొందించారని విపక్ష సభ్యులు లోక్సభలో ధ్వజమెత్తారు. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలనే నినాదాలతో హోరెత్తించారు. ఒక దశలో బిల్లు ప్రతులను చించివేసి ఆ ముక్కలను హోంమంత్రి అమిత్ షా వైపు విసిరివేశారు. అయితే బిల్లులను సమర్థిస్తూ అధికార పార్టీ సభ్యులు సైతం ధీటుగా స్పందించడంతో లోక్సభలో ఒక్కసారిగా మాటల మంటలు రాజుకున్నాయి. అధికార విపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య వివాదాస్పద 3 బిల్లులను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసింది. బిల్లు ప్రవేశపెట్టగానే అమిత్ షాను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాటలతో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఈ బిల్లులు ఉల్లంఘిస్తున్నాయన్నారు. 2010లో సోహ్రాబుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఆనాడు రాష్ట్ర హోంమంత్రిగా పదవి వెలగబెడుతూనే అమిత్ షా అరెస్ట్ అయ్యారని, సిబిఐ అరెస్టుతోనే 3 నెలలు జైల్లోనే గడిపారని గుర్తు చేశారు. ఈ నైతికత ఆనాడు లేదా అని వేణుగోపాల్ సూటిగా ప్రశ్న వేశారు. దీనికి ఇతర సభ్యులు కూడా గొంతు కలిపారు. కేసీ వేణుగోపాల్ ప్రశ్నకు అటు అమిత్ షా ధీటుగా సమాధానమిచ్చారు. అదొక తప్పుడు కేసని, అయినా సరే అరెస్ట్ అయిన వెంటనే పదవిని త్యజించి నా నైతికతను నిరూపించుకున్నానని చెప్పారు. పదవికి రాజీనామా చేశానని, కేసులో నిర్దోషిగా బయటపడేదాకా ఎలాంటి చట్టబద్ధ పదవిని చేపట్టలేదన్నారు అమిత్ షా. हवाला देकर इस्तीफा भी दिया और जब तक मैं कोर्ट से निर्देश नहीं हुआ कोई संविधान को मैंने स्वीकार नहीं किया. మధ్యాహ్నం సభ 2 గంటలకు మళ్లీ మొదలయ్యాక ఈ 3 బిల్లులను సంయుక్త పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేస్తూ తీర్మానం చేసి మూజువాణి ఓటుతో ఆమోదించిన సందర్భంలో విపక్ష సభ్యులు మళ్లీ లేచి నిలబడి నినాదాలు చేశారు. అప్పటికే ఈ 3 బిల్లుల ప్రతులను కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి, రణితా షిండే తోటి ఎంపీలకు పంచారు. తమ చేతికొచ్చిన బిల్లుల ప్రతులను తృణమూల్ కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీ సహా పలువురు విపక్ష సభ్యులు చించివేసి అమిత్ షా వైపు విసిరివేశారు. షా ముందున్న మైక్రోఫోన్ను లాగిపడేసేందుకు బెనర్జీ విఫల యత్నం చేశారు. దాంతో షాకు రక్షణగా కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజులు షా సీటు వద్దకు వచ్చి అడ్డుగా నిలబడ్డారు. వెల్లోకి దూసుకువచ్చిన టీఎంసీ మహిళా నేత మహువా మొయిత్రా సహా విపక్ష నేతల నినాదాలతో సభ మారుమ్రోగింది. ఎల్లవేళలా తెలుపు రంగు టీషర్ట్ ధరించే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ 3 బిల్లులను వ్యతిరేకిస్తూ అందుకు నిరసనగా నలుపు రంగు టీషర్ట్ ధరించారు. యావత్ ఘటనపై స్పీకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉదంతాలు సభ గౌరవాన్ని తగ్గిస్తున్నాయని ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు.